అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తగ్గిస్తామని, పెంచబోమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో బాధుడు అన్నారు, ఆ బాధుడినే ఇంకా స్పీడ్గా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. 6 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని అదానీకి కట్టబెడతా ఉన్నారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎవరిచ్చారు ఈ హక్కు? 1,10,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలలో సోలార్ విద్యుత్ భారం వేసేటువంటి ఒప్పందాన్ని గత ప్రభుత్వం చేసుకుంటే ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది? మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అవినీతి ఒప్పందం అని కోర్టులో కేసు వేశారు. మరి ఆ అవినీతి ఒప్పందం కాదని ఇప్పుడు గత ప్రభుత్వం నీతివంతంగా చేసిందని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇస్తారా? లేదు, రద్దు చేస్తారా? రద్దు చేయకుండా మోడీ అదానీ కోసం 1,10,000 కోట్ల రూపాయల సోలార్ భారాన్ని జనం ఊరుకోరు. మీరందరూ ఒక్క మాటతో కుమ్మక్క అయిపోయారు. అటు మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ అందరూ అదానీతో కుమ్మక్క అయిపోయారు. మేము జనం తరపున పోరాడుతున్నాం. పైపెచ్చు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని గతంలో తెలుగుదేశం నాయకులు పిలిపించారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు అంటే అదానీ మేలు కోసం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెడతారా? పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు నిర్ణయించడానికి ఈ స్మార్ట్ మీటర్లు మాట తిప్పి మోసం చేశారు. అందుకే విద్యుత్ ఛార్జీలు మాట ప్రకారం నిలబెట్టుకోవాలి. ఈ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు ఆపాలి. అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలని వామపక్షాలుగా మేము పోరాడతాం. రాబోయే కాలంలో ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ ముందే కాదు, ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తమైన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ ఏపీ ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కాదు ఏమంటే ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న ఏపీఆర్సీని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా? పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా? లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు అనుమతిస్తూ ఉన్నారు? దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పదే మీరు భారాలు మోపుతా ఉన్నారు. ఈ 5 మాసాల కాలంలోనే ఎన్నికల తరువాత మొదట 6,072 కోట్లు, ఆ తర్వాత 9,412 కోట్లు, దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని మోపారు. మళ్ళీ ఇవాళ మేము ఛార్జీలు పెంచము అంటున్నారు. మీరు ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా అదానీతో అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ ప్రజలపైన భారం పడుతుందని అందరూ చెప్పినా సరే ఏమాత్రం కూడా ఏపీఆర్సీ ఖాతరు చేయలేదు. మరి నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కన్జ్యూమర్ వైపు ఉన్నారా, కరప్ట్ పర్సన్ వైపు ఉన్నారా? మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. 2021లో సోలార్ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో ఆ రోజు గుజరాత్ ప్రభుత్వం ఎన్టీపీసీతో ₹1.99 కొంటే ఇక్కడ ₹2.49 కొన్నారు. క్లియర్గా ప్రతి యూనిట్ పైన 50 పైసలు అదనంగా పడతా ఉంది. పైగా సోలార్ ఇక్కడ ఉత్పత్తి చేయకుండా రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల పన్నులు వస్తాయి. అదేవిధంగా 14,000 మందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. 30 ఏళ్ల పాటు అక్కడ ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది. లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఎవరి కోసం మీరు అగ్రిమెంట్ చేసుకున్నారో చెప్పమంటే ఇంతవరకు చెప్పలేం. పైగా 25 సంవత్సరాల పాటు దాదాపు 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మీరు మోపుతా ఉన్నారు. ఇంత తప్పుడు అగ్రిమెంట్ జరిగితే సెకీ దగ్గర ఇవాళ ఏపీఆర్సీ వాళ్ళు మీరు ఎందుకు కన్సెంట్ ఇచ్చారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఆనాడే మేమందరం దాన్ని వ్యతిరేకించాం.
మీరు పట్టించుకోనందువల్ల మేము హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేశాం. కాబట్టి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అదానికి అనుకూలంగా, ప్రభుత్వాలకు అనుకూలంగా ఎవడైతే వేల కోట్ల రూపాయలు లంచాలించారో వాళ్ళకు ఊడిగం చేయడానికే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అయితే ఎవరికి అవసరం లే. మీరు ఒక్కనాడైనా ప్రజల తరఫున మాట్లాడారా? విద్యుత్ వినియోగదారుల యొక్క వాళ్ళ అభిప్రాయం మీరు తీసుకుంటా ఉన్నారా? కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వీరి నిర్వాహకం వల్ల 1,10,000 కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రజలపైన పడుతూ ఉంది. దాన్ని వామపక్షాలుగా మేమందరం కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వ్యతిరేకించడమే కాదు, దీనిపైన రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లన్నీ కూడా రద్దు చేయాలి. అదేవిధంగా అదానితో జరిగిన ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఇవాళ అదాని గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ భయపడుతుంది, హైకోర్టు కూడా కేసు విచారణ చేయదు. అదేవిధంగా అసెంబ్లీలో ఆయన మాట ఎత్తడానికే ముఖ్యమంత్రి గారు ఆయన తత్తరపడతా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అన్నీ మాట్లాడతాడు కానీ అదాని గురించి మాట్లాడు అసెంబ్లీలో. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వాలు, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు, కోర్టులు అందరూ కూడా అదాని అంటే భయపడితే ఇంకా ప్రభుత్వాలు అలా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు మీరు అన్నీ చేస్తున్నారో స్పష్టంగా సమాధానం చెప్పాలి. వామపక్ష పార్టీల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రేపు 10వ తేదీ నాడు కర్నూలులో కూడా వీళ్ళు విచారణ జరుపుతామన్నారు. అక్కడ కూడా మా నిరసన ఉంటుందని స్పష్టం చేస్తూ ఉన్నాం. విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఈ 6 నెలల్లోనే ట్రూ అప్ ఛార్జీల పేరుతో, పిఎల్ అడ్జస్ట్మెంట్ పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో 16,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. దాదాపు ఈ 3 నెలల్లోనే వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది. అది చాలక ఇప్పుడు 24-25 సంవత్సరానికి 5,900 కోట్ల రూపాయలు లోటు చూపిస్తున్నది. ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుందో లేదో చెప్పలేదు. ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో ఈ 5,900 కోట్లు కూడా వచ్చే సంవత్సరానికి వినియోగదారుల మీద పడుతుంది. అంటే ఒక రకమైన లోపాయికారి వ్యవహారం నడుపుతా ఉన్నది. చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్న పనికి సంబంధం లేదు. గత ప్రభుత్వం మీద నెడుతున్నారు. గత ప్రభుత్వం ఆ పాపం మీ మీదకి నెట్టింది, మీరెందుకు ఆ పాపం భరించాలి? అంటే ప్రజల మీదకి నెడతారా గత ప్రభుత్వ పాపాన్ని? మీరు ప్రజలకు రిలీఫ్ ఇస్తామని గత ప్రభుత్వం పేరు చెప్పి ఆ పాపాన్ని ప్రజల మీద నెడితే మీరు దానికి దోషులు అవుతారు, మీరే నేరస్తులు అవుతారు. దీనికి ప్రధానమైన కారణం అదాని యొక్క లాభాలకు గ్యారెంటీ ఇవ్వటం. ₹2.49 సోలార్ ఎనర్జీ పేరుతో 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంటే దాని మీద 1,750 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లంచాలు తీసుకొని ఈ తప్పుడు ఒప్పందం చేసుకుంటే కనీసం విచారణ చేయటంలా. చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల క్రితం ఏమన్నాడు? నేను అధ్యయనం చేస్తున్నాను అన్నాడు. 2 సార్లు చెప్పాడు అధ్యయనం. ఏమైంది అధ్యయనం అడుగుతున్నాం. ఇప్పుడు నివేదిక రావాలట. అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు గారి కోసం నివేదిక పంపుతారా? ఏమైనా అర్థం ఉందా దీంట్లో? ఎవరు మోసం చేయడానికి? అమెరికా వాళ్ళు నివేదిక పంపాలంటే కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా అడగాలి రిపోర్ట్ని. కేంద్రం అడగదు, కేంద్రం మీరు అడగరు. వాళ్ళు పంపుతారా? దయచేసి అయ్యా మీది ఇట్లా ఉందని చెప్పని వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి విషయాలు అంటే ప్రజల్ని అమాయకులను చేసి మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈ వచ్చినటువంటి దీని మీద ముందు ₹2.69 సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ధరలు నిర్ణయించాలి. వచ్చే 4-5 ఏళ్లలో లేదా 7-8 ఏళ్లలో ₹10 తగ్గే అవకాశం ఉంది. సోలారు ₹2.50 ఎందుకు చేసుకోవాలి ఒప్పందాన్ని? 1,10,000-20,000 కోట్ల రూపాయలు జనం మీద భారం వేస్తే మీరు ఎలా భరిస్తారు? మీరు ఎలా దాన్ని అంగీకరిస్తారు? విద్యుత్ సంస్థలో లేదా ప్రభుత్వం అప్పుల్లో ఉంటే అంతకన్నా ఎక్కువ అప్పులు ప్రజలకు ఉన్నాయి. ప్రజల అప్పులను ఎవరు తీరుస్తారు? మీ అప్పులు తీరుస్తారని ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ప్రజల అప్పులు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం తీరుస్తుందా? ఇది రద్దు చేయండి. ప్రజల అప్పులను రద్దు చేసేయండి. మీ కనీసం నోట్లు ముద్రించుకోవడానికి మీ చేతుల్లో యంత్రాలు ఉన్నాయి, ప్రజల చేతులు ఏముంది? అందువల్ల ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని ఉపసంహరించుకోవాలి. ఈ స్మార్ట్ మీటర్లు, ఈ విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకొని సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేసేదాకా రాష్ట్రంలో ఈ ఉద్యమం ఆగదు. వామపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.